శంకరు శలమల ఎడిటర్ ఇన్ చీఫ్ అట, చీఫ్ ఎడిటరా రాసిందుడు. మరో జలదోపిడికి బాబు ప్లాన్ చేస్తున్నట. బనకచెర్లకు అడ్డం పడ్డారని పోలవరం సోమశిలకు శ్రీకారం చుడుతున్నట. సోద్యం చూస్తున్న తెలంగాణ సర్కారట. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పేరు నాకు రెండు రాష్ట్రాలు తెలంగాణ ఏపీ రెండు కళ్ళ లాంటివి అంటారు. కానీ ఆయన ఆలోచన నిర్ణయాలన్నీ కూడా ఏపీకి ప్రయోజితంగా, అందులోనూ ఆయన సామాజిక వర్గానికి ప్రయోజితంగా ఉంటాయి అన్నది ఓపెన్ సీక్రెట్. రాష్ట్ర విభజన తర్వాత ఏపీకి రెండోసారి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన ప్రతిష్టాత్మకంగా తీసుకున్న నీటిపారుదల ప్రాజెక్టు పోలవరం బనకచెర్ల లిఫ్ట్ ఇరిగేషన్ తన వారికి ప్రాజెక్టులు కమిషన్లు ఇవ్వడం కోసం తానే స్వయంగా రంగంలోకి దిగి కేంద్రంతో ఒప్పించేందుకు ప్రయత్నం చేశారు. సోమశీలట చంద్రబాబు నాయుడిని వదిలిపెడతాడు న్యూస్ లైన్ శంకర్ చాలా గట్టినే పట్టుకున్నాడు. చంద్రజ్యోతి చంద్రబాబు కోసం పనిచేసే జ్యోతులు రాయి వార్తలు. సో బనకచెర్ల అయిపోయింది, పోలవరం అయిపోయింది, సోమశీల ఇంకా రేపు ఇంకొక కొత్తది అని పట్టుకురాలి. మరి మనోడట ఇలా చీఫ్ ఎడిటర్ అట పెట్టుకుని బొమ్మ వేసిండు, మొత్తం వార్త పేపర్ నింపేసిండు. మంచిగానే ఉంది కథ, కష్టపడ్డాడు బాగా. హైదరాబాద్ ప్రజలపై సీఎం కక్ష కట్టారు. ఒకేసారి 10 రూపాయలు పెంచడం దుర్మార్గం. బడుగు జీవుల ఎలా బతకాలి? ప్రతి ప్రయాణికుడిపై నెలకు 500 అదనపు భారం. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆయన ఏమంటున్నంటే బస్ ఛార్జీలు పెంచడం. మరి రేవంత్ అన్న మనిషికి 10 రూపాయలు, ఇప్పుడు నెలకు 500 రూపాయలు అని పెట్టుబడి పెరిగే, మనకు వచ్చే జీతం పెరగలేగా, మరి మనకు వచ్చే ఖర్చు పెరిగింది, జీతం పెరగలేదు, మన బతికెట్లా మరి పేద ఉంది అంటే రేవంత్ లెక్క మనకు ప్యాలెస్ లేవు, ఎట్లా బతకాలి? ఆయన మాట్లాడండి, బాగా కష్టపడ్డాడు. ఇంకేందా క్షేత్రస్థాయిలో బీజేపీ పరిస్థితి అధ్వానమట. రాష్ట్ర పార్టీ అధిష్టానం ఏం చేస్తుంది? పార్టీని ఏం చేద్దాం అనుకుంటున్నారు? పార్టీ ఆఫీసులో కూర్చొని మాడితే సరిపోతుందా? సమావేశాలకు రావడం వెళ్ళడమే మా పని. క్షేత్రస్థాయిలో పార్టీ కార్యక్రమాలు ఏవి? బీజేపీ ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి ఆగ్రహం. బాగా చెప్పినవా నువ్వు? ఇక మేము చెప్తే కోపం వస్తుంది. మరి ఇప్పుడు మీకు సొంత పార్టీ ఎమ్మెల్యే కామారెడ్డి ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరెడ్డి ఎత్తులు బీజేపీ క్షేత్రస్థాయిలో పరిస్థితి ఏంది? పని చేస్తారా చేయరా? ఎన్నికల టార్గెటా? మీటింగ్ రావడం, మీటింగ్ పెట్టుకోవడం, ఇంటి పోయి తిరిగి పండుకోవడం అంతేనా? పార్టీ ఆఫీస్కేనా రాజకీయం అంటే? ప్రజల కాడికి ఎట్లా పోదాం, ఎట్లా గెలుపుదాం, ఏం చేద్దాం అనేది లేదా? క్షేత్రస్థాయిలో అసలు పార్టీ కార్యక్రమాలు చేస్తారా చేయరా? అసలు అధికారం తెచ్చే ఉద్దేశం ఉందా లేదా? స్థానిక ఎన్నికల్లో బీజేపీ పార్టీ సంబంధించిన కార్యకర్తల నాయకులను చేయాలన్నా వద్దా? మామా ఒక్క జడ్పీ చైర్పర్సన్ అంటే గెలువురే మరి అట్లన్నా? ఏం దుర్మార్గం! బీజేపీ నాయకుడు చెప్తా ఉన్నాడు, బీజేపీ నాయకుడు ఒక ఎమ్మెల్యే అడుగుతాడు, ఏం చేస్తలేమని చెప్తు, మనం ఏం చేస్తలేమని చెప్తుండు, ఇంకా తిరిపంటున్నాం అని చెప్తుండు. ఇంకా ఈయన కంటే ఎక్కువ నేనేం చెప్పగలుగుతా? ఇంకా ఇగో కేంద్రం నిధులు దారి మధ్య ఈయన జోలేసుకోరు. నిధులు దేవుడేగా, పని చేయరు. ఫస్ట్ అధికారం అంటే డప్పు కొడుతూ అధికారం, పని చేస్తే అధికారం వచ్చేది. ఆయన రాసిండు, నేను రాజీనామా చేస్తలేను, నాపై దుష్ప్రచారం చేస్తుర్రు, తప్పుడు ప్రచారాన్ని ఎవరు నమ్మొద్దు. ఎమ్మెల్యే దానం నాగేంద్రట. అంటే నువ్వు రాజీనామా చేసేంత మునగాని ఏం కావాలని మాకు తెలుసులే. నీకు అంత గుజ్జులో దమ్ముంటే దాని లెక్క వేరుపాటు ఉంటుండే. ఇంత దమ్ములేని దద్దమ్మవు కదా. బీసీ రిజర్వేషన్ కోసం ఎంతవరకైనా తెగిస్తాం, యావత్ బీసీ ప్రజానికం సిద్ధం కావాలంటుండు. మరి ఆర్ కృష్ణ అదొక ముచ్చటేసిండు. మంత్రి అడ్లూరిని ఇది బాగుంది. ఆ దున్నపోతుగానికి ఏం తెలుసు? మనకి టైం జీవితం అంటే తెలుసు. మంత్రి అడ్లూరిపై పొన్నం అసహనం. మంత్రి వివేక్ చెవులో పొన్నం కుసలు చెప్పినట. ఏమన్నాడు? ఆ దున్నపోతుగానికి ఏం తెలుసు అన్నట అడ్లూరిని. అయితే ఆయన ఏమంటాడు మళ్ళీ, మంత్రి అడ్లూరిని నేను ఏమి అనలేదు, నేను అన్నట్టుగా తప్పుడు ప్రచారం చేస్తున్నారు. అడ్లూరి లక్ష్మణ్ అంటే మాకెంతో గౌరవం, నా సిబ్బందిని ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు. మంత్రి పొన్నం ప్రభాకర్ చూసిరా, సిబ్బందిని మరి ఎట్టన్నావు? సరే మంత్రి అనలేదు, నువ్వు మంచిగా అనుకున్నావు సేపు.
నువ్వు అన్నది మంత్రి అని అదే తెలుసు ఓపెన్ సీక్రెట్. కానీ ఒకవేళ అనలేదు అనుకుందాం, నీ స్టాఫ్ ఎట్లా అంటావు, నీ సిబ్బంది ఎట్లా అంటావు అంటే వాళ్ళ మనసులో కుట్లే నువ్వు ఒక్కనే తెలియక అంటే నీకేమెరక, నువ్వు ఒక్కనే తెలియకలనువా? నువ్వు ఎట్లా జనాన్ని చుత్తగాలం చేసి బీసీలను మోసం చేసి మంత్రి పదవి తెచ్చుకోవాలని నీకు తెలుసు. మరి నువ్వు కూడా గట్టినే చెప్పాల్సి వస్తుంది నీ తరఫున కూడా.